హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంప్యూటర్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం కంప్యూటర్లో ఉండే బేసిక్ కాంపోనెంట్స్ గురించి చెప్పబోతున్నాం. మెయిన్గా కంప్యూటర్ వచ్చేసరికి ఇన్పుట్ సిపియు అవుట్పుట్ డివైస్ అని ఉంటాయి. ఇన్పుట్ వచ్చేసరికి కీబోర్డ్, మౌస్ మనం బేసిక్గా యూజ్ చేస్తాం. సిపియు వచ్చేసరికి ఎస్ఎంపిఎస్, ర్యామ్, ప్రాసెసర్ ఇవన్నీ మదర్ బోర్డ్తో కనెక్షన్ అయి ఉంటాయి. అలాగే అవుట్పుట్ డివైస్ వచ్చేసరికి మోనిటర్, స్పీకర్స్, ప్రింటర్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనం కంప్యూటర్ క్యాబినెట్లో ఉండే కాంపోనెంట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మెమొరీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, రోమ్ అండ్ ర్యామ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి. అలాగే ర్యామ్ వచ్చేసరికి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, అంటే షార్ట్ టైం మెమొరీ అని చెప్పుకోవచ్చు, అంటే రీసెంట్ ఫైల్స్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే రోమ్కి వచ్చేసరికి మనం ఫుల్ టైం, అంటే లాంగ్ లైఫ్ ఇది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ దీన్నే మనం సిపియు అని కూడా అంటాం, బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటాం. అలాగే మదర్ బోర్డ్ వచ్చేసరికి ఇవన్నీ కాంపౌండ్స్ కూడా మదర్ బోర్డ్తో కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ వచ్చేసరికి పవర్ సప్లై అని చెప్పవచ్చు. ఇది కానీ లేకపోతే మనకి కంప్యూటర్లో అసలు కంప్యూటర్ రన్ అవ్వదని చెప్పొచ్చు. నెక్స్ట్ జీపీయు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనం వీడియో ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ యూజ్ చేసుకుంటాం.